జై దుర్గా భవాని మాతాకి జై. శ్రీ ఓం శ్రీ కాళీమాతా సేవా సమాజం గత 10 సంవత్సరాలుగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఒక్కొక్క కార్యక్రమము వచ్చేసి ప్రజలందరికీ హిందూ ధర్మానికి ఆమోదయోగ్యంగా చేస్తుంది. కాళీమాతా సేవా సమాజం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు అయినప్పటికీ కాళీమాతా సేవా సమాజం వారు ప్రసాద వితరణ మరియు అమ్మవారికి అలంకరణ కానీ అభిషేకం కానీ పట్టుచీరలు కానీ తేవడం కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. కాళీమాతా సేవా సమాజం ఏర్పడిన తర్వాత గుడి ఆదాయము గణనీయంగా పెరిగింది. కాళీమాతా సేవా సమాజం ఒక అన్నదానమే కాకుండా ఒక అమ్మవారి విషయంలో కాకుండా గుడి డెవలప్మెంట్కు ఎంతో సహకరించారు. ఒక సంవత్సరం వచ్చేసి దాదాపు 4 లక్షల రూపాయలు పెట్టి పైన రేకులు వేయించారు. రెండో సంవత్సరము ఆలయంలో గర్భగుడిలో దాదాపుగా 1.5 నుంచి 2 లక్షల వరకు గ్రానైట్ వేయించారు. మూడో సంవత్సరం వచ్చేసి కాళీమాతా సేవా సమాజం వారు పైపులన్నీ ఊడిపోతే పైపులు ట్యాంకులు అంతా కలిసి దాదాపుగా 1,75,000 పెట్టి పైపులు ట్యాంకులు వేయించారు. 4వ సంవత్సరం నాగలకట్ట దగ్గర మొత్తం బండలన్నీ పైలిపోతే దాదాపుగా 1,78,000 రూపాయలు పెట్టి బండపరపు వేయించారు. 5వ సంవత్సరం ఇక్కడ కుళాయిలు ఇబ్బంది పడుతుంటే కలవడకనికి జారి పడుతుంటే దాదాపుగా 60,000-70,000 పెట్టి ఇక్కడ చేపించారు. 7వ సంవత్సరం వచ్చేసి గుడి ముందర పార్కింగ్ లో మొత్తం అనిగిపోతే బండలు వేయించారు. వచ్చేసి ఇంకో మంచి కార్యక్రమం అంటే మా కాళీమాతా సేవాసం అధ్యక్షుడు ఆర్వేటి శ్రీనివాస గారు అమ్మవారికి బంగారు పాదాలు వేయడం జరిగింది. కాళీమాతా సేవాసం అధ్యక్షుడు కుమారుడు శ్రీ ఆర్వేటి రఘు గారు వచ్చేసి అమ్మవారికి కిరీటం సమర్పించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంత గుడికి డెవలప్మెంట్ చేస్తూ ఇంత అన్నదానం చేస్తున్న వారి మీద మా మీద నిందలు వేస్తున్నారు. ఇది సబబు కాదు. ఈ నిందలు దయచేసి మానుకోండి. నిందలు నిజమైతే మా ముందుకు రండి. మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాము. ఎక్కడెక్కడో మీడియాలో పెట్టడం అనేది సబబు కాదని మా విన్నపం.